వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే ఛానల్. అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఆల్ వెల్ విషర్స్కి అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్కి. చాలామంది అంటే కొన్ని మనం డిజైన్ చేసుకున్న ప్రోగ్రామ్స్ దీంట్లో ఉంటాయి, కొన్ని పబ్లిక్ డిమాండ్ ఉంటుంది. దాంట్లో కొద్దిమంది ఫోన్ చేసి, సార్ ఈ న్యూ ఇయర్ వచ్చింది కదా, న్యూ ఇయర్ ఎప్పుడూ వస్తుంది, కానీ ఈ న్యూ ఇయర్ వచ్చినప్పుడు మనం కొన్ని పెండింగ్ పని లాస్ట్ ఇయర్ డైలమా ఉండటము, ఫలానా చేసుకోవాలి అని చేయలేకపోవటము, లేకపోతే రైట్ కెరియర్ అది ఎట్లా అసలు తెలియకపోవటం ఉన్నప్పుడు కనీసం ఈ ఇయర్లోనూ ప్లాన్ చేసుకోవచ్చా? ఒకవేళ అలా చేసుకుంటే ఈ 26లో నేను చెప్పే మాటగా నాకు ఆయన ఫోన్లో వచ్చిన ప్రశ్న మీకు చెప్తున్నాను. క్వశ్చన్, ఈ 2026లో వాట్ కైండ్ ఆఫ్ కెరియర్ వీ నీడ్ టు సెలెక్ట్? ఏం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? ఎలాంటి కెరియర్ సెలెక్ట్ అంటే ఈ 2026లో ఇయర్ మనకి ఏమన్నా అది హెల్ప్ చేస్తుందా, సాధిస్తుందా, చేపట్టుకొని నడిపిస్తుందా, ఇలాంటి క్వశ్చన్ వాళ్ళు వేస్తున్నారు. సో దీని మీదే ఈరోజు ఈ వీడియో చేశాను. న్యూ ఇయర్ 2026 వాట్ కైండ్ ఆఫ్ కెరియర్ యూ నీడ్ టు సెలెక్ట్? ఏ ఫీల్డ్లో అయితే రాణిస్తారు? ఒక మాట, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, మెడికల్, సివిల్స్, ఆర్ట్స్, ఆల్ క్రియేటివ్ ఫీల్డ్. ఇవన్నీ ఫీల్డ్స్ కదా. మెడికల్ ఫీల్డ్ దాంట్లో ఉన్న కెరియర్, అది చదువులు కావచ్చు, కెరీర్ కావచ్చు, జాబ్ ట్రయల్స్ కూడా కావచ్చు, జాబ్ షిఫ్టింగ్ కూడా కావచ్చు. ఒకదాని షిఫ్ట్ కావాలన్నా కూడా ఇవి మీకు ఈ ఇయర్ లక్కీ కెరియర్స్ అయితే ఎలక్ట్రానిక్స్ సైడ్, ఫార్మా అండ్ ఆల్సో మెడికల్, సివిల్స్, ఆర్ట్స్లో మీకు ఒక పాయింట్ అనేది వచ్చు. ఆర్ట్స్ అన్నది సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. స్పోర్ట్స్ కూడా క్రియేటివ్, చాలా స్పోర్ట్స్ క్రియేటివ్గానే ఉంటాయి. సపోజ్ చెస్ ఉందనుకోండి, క్రియేటివ్ కదా, బ్రెయిన్ యూజ్ చేసి చెస్ ఆడాల్సి వస్తుంది. మిగతా వాటికి ఫుట్బాల్, క్రికెట్ కొంచెం ఫుట్బాల్ దానికి కొంచెం ఫిజికల్ కావాల్సి వస్తుంది. క్రికెట్కి బోత్ వీ నీడ్ 50-50. సో ఆర్ట్స్ ఉన్నాయి. అట్లాగే టీవీలు, మూవీలు, తర్వాత కళాకారులు, రైటర్స్లు, ఆర్టిస్టులు, సినిమా హీరోలు, సినిమా ఫీల్డ్, ఇవన్నీ ఒక్కదాని కిందకి వస్తాయి, ఒకే గొడుగు కింద, అంబ్రెల్లా. లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయామంటే ఆర్ట్స్లోకి రావచ్చు కొంతమంది. నేను ఏదన్నా ఒక్కటి ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చానంటే కొన్ని 100,000 మందికి టచ్ అవుతుంది దీంట్లో. ఎందుకంటే చూసేవాళ్ళందరికీ అన్నీ ఎక్కడో చోట టచ్ అవ్వాలి. నాకు మెడికల్ అయినా ఇదేదో ఉంది కదా, ఆర్ట్స్ దీంట్లో వస్తారు. ఇంకోటి ఉంది క్రియేటివ్ ఫీల్డ్. ఈ క్రియేటివ్ ఫీల్డ్ కూడా దీంట్లోనే ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్ ఒకటేమో ఐటీ ఫీల్డ్లోకి వస్తే ఓన్ ప్రాజెక్ట్స్ చేయటం, యాప్స్ డెవలప్మెంట్ చేయటం, అలాంటివి ఉంటాయి. క్రియేటివ్ మీరు ఓన్గా చేసేది. ఆ ట్రైనింగ్లు, కాలేజీలు, డిగ్రీలు అవి కాదు. ఏ డిగ్రీ చదివినా సరే కానీ మీకు ఏదైనా ఒక క్రియేటివ్ నాలెడ్జ్ దీంట్లో ఉంటే, ఇప్పుడు డిజిటల్ దానికి ఉన్న, లోగో డిజైన్ దానికి ఉన్న, తర్వాత ఇప్పుడు యాప్స్ క్రియేషన్ చాలా వచ్చాయి దీంట్లో, ఏఐ దాంట్లో వచ్చాయి. అలాంటివి ఏమైనా క్రియేటివ్ ఫీల్డ్ మీకు ఉంటే, క్రియేటివ్ ఫీల్డ్ ఉంటే ఇవి మీకు అవుతాయి ఇక్కడి నుంచి. అయితే వీటన్నిటికీ ఒక లైన్లో చెప్పాలనంటే ఇంతకు ఇవన్నీ కలిపి దేనికి ఎందుకు వస్తాయి? ఇండిపెండెంట్ కెరీర్లు ఇవన్నీ. దాదాపు ఈ 10 to 5 జాబులు కావు దీంట్లో, చాలా వరకు 10 to 5 జాబులు కాదు. ఇండిపెండెంట్ కెరీర్ చేసే వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండాలి. ఈ సంవత్సరం అన్నా నేనే దీంట్లో ఉండాలి. ఇప్పుడు దీంట్లో చెప్పిన ఫీల్డ్ అంటే ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఆర్టిస్ట్ ఇండిపెండెంటే, క్రియేటివ్ ఆర్టిస్ట్ ఇండిపెండెంటే. తర్వాత ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ పీరియడ్ ఇప్పుడు కెరీర్ ఎలా ఉంటుంది? మీరు ఏవి చేసినా సరే ఎలక్ట్రానిక్ షాప్ పెట్టేసుకోవచ్చు, దీంట్లో చేయొచ్చు. సో దీన్ని ఇండిపెండెంట్గా మార్చుకోవచ్చు. సో ఇండిపెండెంట్గా ఉండాలి. ఇక్కడ మీకు ఇవే కాకుండా సివిల్స్ అని కూడా ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి సివిల్స్కి వచ్చేసి ఏమవుతుంది? ఇక్కడ నుంచి టాప్ ఇది ఇయర్కి ఇక్కడ ఏం చేస్తే నేను 1/3 అని పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇయర్కి సన్ అండ్ జూపిటర్ యాజ్ పర్ న్యూమరాలజీ 2 kinds ఉంటాయి, నాట్ ఓన్లీ వన్, సన్ అండ్ జూపిటర్. కాబట్టి వీటన్నిటికీ ఇక్కడ సివిల్స్ ఉంది. పోయినసారి సివిల్స్లో కొంతమంది ఈ మామూలే కదా, గ్రూప్ సివిల్ రాసాను సార్, రావట్లేదు సార్, రాస్తూనే ఉన్నాం సార్, జవాబు లేదు సార్ అని ఉంటుంటారు. ఇప్పుడు ట్రై చేసే సివిల్ దానికి ఈ లైన్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈ కెరీర్ అనేది ఒక కెరీర్ గురించి చెప్తే అది అవ్వదు, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు ఇక్కడి నుంచి. సో సివిల్స్ దీంట్లో ఉంది, ఆర్ట్స్ అండ్ క్రియేటివ్ ఆర్ట్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఏమైనా వచ్చాయి ఇండిపెండెంట్ కెరీర్. ఎందుకన్నా సివిల్స్ అనగానే మనకు అర్థం ఐఏఎస్, ఐపీఎస్లో ఉంటారు. కొంత ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక గవర్నమెంట్ దాంట్లో చేస్తున్నా కూడా ఆ పోస్ట్ పెద్దది కాబట్టి మోస్ట్లీ ఇండిపెండెంట్గానే డీల్ చేస్తారు. ఒక డిఐజీ కానీ, డీజీ కానీ, ఐజీ కానీ, ఒక కలెక్టర్ కానీ, వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా డీల్ చేస్తారు. సో ఇండిపెండెంట్ అనేది వీళ్ళకి ఉండాలన్నమాట. మరి క్లరికల్ జాబులు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ చేయని వాళ్ళు, ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఈ సివిల్ చేస్తే వీళ్ళ మెంటాలిటీకి, మీ గోల్కి, దీనికి సరిపోతుంది. దట్ ఇస్ ద నీడ్. వర్డ్ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది ఇండిపెండెంట్ నేచర్ వాళ్ళందరూ కూడా. ఎటు తెలుసు సార్ అని అంటారు. ఎవరా ఇండిపెండెంట్ నేచర్స్, ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే ఏ డేట్లలో ఉంటాయి అది కూడా చెప్తాం మనం. ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓవర్ 3 decades ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చాలా సింపుల్ క్లోజ్ ఉంటాయి. కన్క్లూజన్లో మీకు ఏదో ఒక పాయింట్ దొరకాలి. ఎవరి ఇండిపెండెంట్, ఈ పైన వాటన్నిటికి సూటబుల్ ఎవరెవరికైతే, ఏ టైప్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎవరు అని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎనీ మంత్ 1-10-19-28 అలాగే 3-9-5-6 ఈ సిరీస్ ఉన్న వాళ్ళకి, అంటే మీ డెసిషన్లోనే 3 కానీ 9 కానీ 5 కానీ 6 ఉన్న వాళ్ళకి, వీళ్ళు ఉన్న వాళ్ళకి, దీనికేను
ఇక్కడ చెప్పిన దానికి లింక్ ఉంది, దీనికి లింక్ ఉంది. అంటే యాజ్ పర్ న్యూ ఇయర్ ఏం చేయాలన్నది, సూటబుల్ ఏమన్నా లక్కీ ఫీల్డ్స్ ఏమన్నది ఇక్కడ ఉంటాయి. ఎవరికి ఉంటాయంటే వీళ్ళకు ఉంటాయి. మరి డేట్ కాని వాళ్ళు ఎవరికన్నా ఉంటే వాళ్ళు నార్మల్గా ఉండాలి ఇయర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు చేస్తున్న పని కానీ కొనసాగిస్తూ కొత్త ప్లాన్లు కొత్తవి చేయకుండా నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్ కోసం వెయిట్ చేయొచ్చు. సో ఇది అందుకే న్యూమరాలజీ అంటే చాలామంది అనుకోవటం ఈ టాపిక్ దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ప్యూర్ సబ్జెక్ట్ వన్ అండ్ ఓన్లీ కంటెంట్ అంటే న్యూమరాలజీ కంటెంట్. లైఫ్లో అన్నిటికీ ఉంటాయి, మ్యారేజ్ కావచ్చు, కెరీర్ కావచ్చు, చిన్నపిల్ల పేర్లు కావచ్చు, ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 500 to 600 వీడియోస్. ఇది ఒక హై టైమ్ రికార్డ్. 500 to 600 వీడియో. అంత లైఫ్లో ఇన్ని ఏముంటాయి అబ్బాయి మీకు డౌట్ వస్తుంది. ఇవన్నీ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ సబ్జెక్ట్ ఉన్నది ఒక్క ఛానల్ బెస్ట్ ఎంజేకే. అది మట్టు గుర్తుంచుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడు నేను చెప్పేది అవునో కాదో మీరే చూసుకుంటారు. 500 to 600 వీడియోస్ ఉన్నాయి ఇక్కడి నుంచి. సో ఎందుకు చెప్తాను ఈ మాట అంటే న్యూమరాలజీ అంటే ఇది లోతైన శాస్త్రం. అంతేగాని కేవలం ఒక లక్కీ నెంబరు, ఒక నేమ్ కరెక్షను, మీ సెల్ నెంబరు, అది బై డిఫాల్ట్ చిన్న విషయం, చాలా చిన్న విషయాలు అవి. అది ఈ మధ్య వచ్చినాయి. ఈ శాస్త్రం ఎప్పటి నుంచో ఉంది. ఈ సెల్ నెంబర్లు, ఈ నేమ్లు, ఇంగ్లీషు, ఈ లాంగ్వేజు మీరు చెప్పేవన్నీ కూడా జస్ట్ రీసెంట్ ఐటమ్స్. కానీ ఇది ఎక్కడి నుంచి, అందుకే దీన్ని వేదిక్ న్యూమరాలజీ అని అంటారు. ఇంకోటి ఏముంది, ఫారిన్స్ అంతా ఏం ఫాలో అవుతారు, మనకంటే వాళ్ళు అడుగు ముందుకు ఎందుకు వేస్తారు న్యూమరాలజీ అని అంటే, మోస్ట్ ఆఫ్ ది బుక్స్, మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ అంతా కూడా ఏం ఫాలో అవుతారంటే న్యూమరాలజీ అని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ అండ్ సైకాలజీ. నాలుగోది వీటన్నిటిని చూసుకొని ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్. అది అంత గొప్ప శాస్త్రం న్యూమరాలజీ. కానీ దురదృష్టవశాత్తు అది సబ్జెక్ట్ బయటికి రావట్లేదు. నార్త్ ఇండియా లేదు, సౌత్ ఇండియా లేదు. ఈ పైపైన లక్కీ నెంబర్లతో చేస్తున్నారు. కాబట్టి ఈ ఒక్క దాంట్లో మేము ఖచ్చితంగా దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి, యూట్యూబ్లో అయితే ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి, అంతకుముందు మనం బుక్ రాస్తున్నా ఏం రాస్తున్నా కూడా ఇదే చెప్తాను. ఇది అన్ని జీవితంలో సమస్యలన్నిటికీ దీంట్లో ఉంటే అనాలిసిస్ దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇది లోతైన అట్ పార్ విత్ అస్ట్రాలజీ. అస్ట్రాలజీ గురించి మీకు చెప్పగలదు, అట్లా అన్నీ ఉంటాయి. దశలు, విదశలు, భవిష్యత్తులు, మెడికల్ అస్ట్రాలజీ, మ్యారేజెస్ గురించి ఉంటుంది. ఇవన్నీ తెలుసు చాలా వరకు టాపిక్స్. కానీ దీంట్లో ఎన్ని ఉన్నాయని తెలియదు. ఇంకొంచెం అడుగు ముందుకేస్తే ఏం చేస్తున్నానంటే ఈ మధ్య దాదాపు ఒక 2 years ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఇదే చెప్తాను. ఒకటి ఫౌండేషన్ కోర్సు, ఇంకోటి మోస్ట్ అడ్వాన్స్ కమ్ ప్రెట్ కోర్సు. దాంట్లో ఒక కోర్సే ఉందంటే ఆలోచించుకోండి. ఒక 1 month చెప్పే సబ్జెక్ట్ దీంట్లో ఉందా? టోటల్ 1 month దీనికి, 1 month దానికి 2 కోర్సులు కూడా చెప్పి ఎన్లైట్ చేసాం. బుక్స్ కూడా దాంట్లో రాసాం, ఎన్లైట్మెంట్ బుక్స్ రాసాం. కాబట్టి న్యూమరాలజీ అనేది వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ డెప్త్. ఓన్లీ పర్సనల్ డెవలప్మెంట్, మూఢనమ్మకాలతో దీంట్లో ఏ పాయింట్ ఉండదు. చివరిగా ఒక్క మాట, తప్పనిసరిగా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు తెలుసు కదా, బటన్ నొక్కి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తాను, నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే అది కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పటికే 500 వీడియోలు దాంట్లో ఉన్నాయి. ప్రతి వారం ఇంచుమించు యావరేజ్ 2 వీడియోలు కొత్తవి ఇలాంటి లైఫ్ సంబంధించిన వస్తాయి. కాబట్టి మీకు కొంతవరకు నాలెడ్జబుల్గా ఉంటాయి, కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అని ఫ్రెండ్లీగా మాత్రం చెప్తున్నాను. ఇట్స్ నాట్ మై కమెంట్. ఇష్టం అంటేనే చేయొచ్చు మీరు. నేను మీ ముదిగొండ గోపీకృష్ణ.